సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. మేడం నమస్తే. పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ ప్రకాష్ రాజ్ గారు మధ్య వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈలోపు మంచు విష్ణు గారు ఎంటర్ అయ్యి నేను ప్రకాష్ రాజ్ గారితో జై శ్రీరామ్ అనిపిస్తాను, ఈ వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవచ్చు, ఎలా చూడాలంటారు? అసలు నేను పేపర్లో చూశాను ఇది. తర్వాత సోషల్ మీడియాలోకి వెళ్ళి చూస్తే అతను మాట్లాడింది కూడా నేను విన్నాను. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనందరికీ రక్ష రాజ్యాంగం, చట్టం, రాజ్యాంగం లేకపోతే ఇప్పుడు మీరు ఒక్క 10 నిమిషాలు ఖైరతాబాద్ జంక్షన్లో అక్కడ ఎన్ని వెళ్తూ ఉంటాయి, 5-6 రోడ్లు జంక్షన్ అది. అక్కడ మీరు కాసేపు ట్రాఫిక్ సిగ్నల్ ఆపేసి చూడండి, ఎంతటి బీభత్సం జరుగుతుందో మీరు ఒక్కసారి ఊహించుకుంటే. మనకి రాజ్యాంగం చట్టం లేకపోతే ఈ ఆధునిక కాలంలో అసలు మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు. పాత రోజుల్లో జనాభా తక్కువ ఉన్నప్పుడు, నేరాలు తక్కువగా జరిగేటప్పుడు ఒక ఊరిలో ఒక పెద్ద మనిషి చెప్తే ఆగేవి, భయపడేవాళ్ళు కూడా. అమ్మో పెద్ద ఆయనకి తెలుస్తుంది, అమ్మో పెద్ద ఆయనకి తెలిస్తే ఏమైపోద్దో, ఇలాంటి భయాలు ఉండేవి. ఇవాళ ఎవరన్నా అలా భయపడుతున్నారా? ఈవెన్ పల్లెటూళ్ళలో కూడా భయపడట్లా. ఎందుకు వచ్చింది ఆ మార్పు? ప్రతి ఒక్కరికి ఈరోజు రాజ్యాంగం అంటే ఏంటో తెలిసింది. రాజ్యాంగం ద్వారా నాకున్న హక్కులు ఏంటో తెలిసినాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన రాజ్యాంగం యొక్క లక్ష్యాలు. స్వేచ్ఛ అంటే ఏంటి? నేను రెండో వాళ్ళకి ఇబ్బంది కలగనంత వరకు స్వేచ్ఛగా నా అభిప్రాయాలను నేను వెలుగుంచే హక్కు స్వేచ్ఛ. స్వాతంత్రం, నాకు నచ్చిన మతాన్ని నేను ఆచరించే స్వాతంత్రం. పక్క మతంలో చేతులు, వేళ్ళు, కాళ్ళు పెట్టకుండా నా మతాన్ని నేను గౌరవించుకోవచ్చు, నాకు ఇష్టమైన మతాన్ని నేను ఆచరించవచ్చు, నా మతాచారాలను నేను ఫాలో కావచ్చు. అలాగే నాకు ఏ మతమో లేదు అని బతికే హక్కు కూడా ఉంది మన రాజ్యాంగంలో. అలాగే సౌభ్రాతృత్వం అంటే అందరూ స్నేహంగా, సంతోషంగా, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి హక్కుల్ని ఒకరు పరిరక్షించుకుంటూ బతకటం. అంటే చట్టం ముందు అందరూ సమానులని చెప్పటం. ఈ దేశం నాకు కులము, మతము, ప్రాంతము, రంగు ఇవే వివక్షలు లేకోకుండా అందరూ సమానం అని చెప్పేది. మనం ఇలా రాజ్యాంగంలో ఆర్టికల్స్ ప్రకారం మనం ప్రతిదానికి చాలా పకడ్బందీగా రాసిన రాజ్యాంగం. దానిలో మత స్వేచ్ఛ కూడా ఉంది. మరి ఇవాళ నువ్వు వచ్చేసేసి నేను ఆయనతోటి ఇప్పటికి గోవిందా అనిపించాము, నేను త్వరలో జై శ్రీరామ్ అని కూడా అనిపిస్తాను అని మంచు విష్ణు ఇలా మాట్లాడడం ఎలా ఉందంటే పిల్లకాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్లు ఉంది. అసలు ప్రకాష్ రాజ్ ముందు నువ్వు మా ఎలక్షన్స్లో నువ్వు గెలిచినంత మాత్రాన ప్రకాష్ రాజ్కి నువ్వు ఏ విధంగా సాటి? కేవలం నటన విషయంలో నేను మాట్లాడుతున్నా. నీ అన్ని డబ్బులు లేకపోవచ్చు ప్రకాష్ రాజ్కి, కానీ ప్రకాష్ రాజ్ దగ్గర ఉన్న విద్వత్తు కానీ, అతను ఎన్ని భాషలు అతనికి వచ్చు, అతని డబ్బింగ్ అతను చెప్పుకుంటాడు, తెలుగు నేర్చుకున్నాడు పట్టుబట్టి. అసలు ఇతనిది తెలుగా, అదే ఆంధ్రప్రదేశ్, ఇతంది కర్ణాటక అనే మనకు ఆశ్చర్యం వేసేటట్లు. ఇప్పుడు కన్నడ మాట్లాడితే అతను కన్నడిగుడు అనుకుంటారు, తమిళ్ మాట్లాడితే తమిళియన్ అనుకుంటారు, తెలుగు మాట్లాడితే తెలుగు అతను అనుకుంటాడు. దానికి ఎంత కృషి కావాలి, ఎంత పట్టుదల కావాలి, ఎంత ఆత్మవిశ్వాసం కావాలి. మరి అలాంటి మనిషి ఆయన పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అన్న మాటని ఇది కరెక్ట్ కాదు అని చెప్పినంత మాత్రాన నువ్వు ఈ విధంగా ప్రలాపనలు చేయడం ఎంతవరకు కరెక్టు? ఇక్కడ ప్రకాష్ రాజ్ని అన్నాడనే కాదు, ఎవరిని అనే హక్కు లేదు. నాకు నచ్చిన మతాన్ని నేను ఎంచుకునే హక్కు, ఫాలో అయ్యే హక్కు నాకుంది. అది నా ఇష్టం. నాకు ఏ మతం లేకుండా ఉండే హక్కు కూడా నాకు ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు ఓ పక్కన ఏమని, మీరు దేవుణ్ణి నమ్ముతారా అని అడిగారు ఎవరో. నేను నమ్మనండి అని చెప్పాడు.
ఆయన. ఓకే. అని దానికి ఇంకా ఏం చెప్పాడు అంటే, నమ్మడం చాలా చిన్న పని. ఒక విశ్వాసం ఉంటే నమ్మడం చాలా ఈజీ. అదే నేను దేవుడిని నమ్మట్లేదు అంటే అది ఒక ఫిలాసఫీ. దానికి చాలా తెలియాలి. నాకంత తీరిక, ఓపిక లేదు. కానీ ప్రస్తుతానికి నేను దేవుడిని నమ్మను అన్నాడు. అది అతని చాయిస్. అతని ఎంపిక. నువ్వెవరు మధ్యలో మాట్లాడడానికి? ఇంకా గట్టిగా మాట్లాడితే, నీ భార్య క్రిస్టియన్. ముందు నీ భార్యతో అనిపించు. అంటే నేను ఎందుకన్నానంటే అనిపించమని నా ఉద్దేశం కాదు. నువ్వు ఎవరో బయట ఉన్న ప్రకాష్ రాజుని అనే బదులు నీ ఇంట్లో సంగతి నువ్వు చూసుకోవచ్చు కదా. కానీ మళ్ళీ ఇక్కడ ఎగనెస్ట్ ఏమవుతుందంటే అతని భార్యని అనమంటే కూడా తప్పది. ఎందుకంటే ఆమె మతం ఆమె ఇష్టం. ఆమె పుట్టుకతోనే క్రిస్టియన్. ఓకే. నువ్వు పెళ్ళికి ముందు తెలిసే చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు మతం మారు అంటే కుదరదు. అదే ఇప్పుడు మనకి రాజ్యాంగంలో ఇంకొకటి కూడా చెప్పింది. ఏంటంటే హిందూ వివాహ చట్టంలో ఇప్పుడు హిందువు అని ఒక హిందూ ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఒక ఆమె హిందువు అని ఒక ఆయన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత భర్త అనుమతి లేకపోయినా, భార్య అనుమతి లేకపోయినా, దంపతుల్లో ఎవరైనా ఒకళ్ళు వాళ్ళకి చెప్పకుండా మతం మారితే విడాకులు తీసుకునే హక్కు ఉంది. విడాకులకి ఇది ఒక గ్రౌండ్, విడాకులు తీసుకోవటానికి. ఎందుకంటే ఇది మోసం కింద వస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఆమె క్రిస్టియన్ అయినా పర్వాలేదు అని పెళ్లి చేసుకుంటే అది వేరే విషయం. కానీ ఆమె క్రిస్టియన్ అని తెలియక చేసుకుంటే నువ్వు చేసుకుంటావు. తరువాత ఆమె నీకు చెప్పలేదు, దాచిపెట్టింది. క్రిస్టియానిటీని ఫాలో అవుతుంది ఆవిడ. నువ్వు ఆమెను ఈ రీజన్ తోటి నువ్వు డివోర్స్ తీసుకోవచ్చు. ఎట్లా? పెళ్ళప్పుడు మీ ఇద్దరు హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె ఆల్ ఆఫ్ ఎ సడన్ నీకు చెప్పుకోకుండా క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తుంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఈ భర్త అడగొచ్చు కోర్టుకు వెళ్ళి, ఇతను ఎందుకు అనుకున్నాడు ఈమె హిందూ అని? హిందూ మతాచారం ప్రకారం ఈ పెళ్లి చేసుకుంది కాబట్టి. అందుకని ఎవ్వరికి వాళ్ళు కన్వీనియంట్గా మాకు నచ్చిన విధంగా పాపులారిటీ కోసమో దేనికోసం మాట్లాడతానంటే కుదరదు. నేను ఇందాక ప్రకాష్ రాజు యొక్క గొప్పతనం గురించి ఎందుకు చెప్పానంటే, ప్రకాష్ రాజుకి అంత గొప్పతనం ఉన్నా లేకపోయినా ఆయన భారతదేశంలో ఒక పౌరుడు, ఒక సామాన్య పౌరుడే అనుకుందాం. సామాన్య పౌరుడికి కూడా హక్కులు ఉంటాయి. మేధావులకే కాదు హక్కులు, బహుభాషా కోవిదులకే కాదు హక్కులు. కాకపోతే నీకున్న తెలివితేటలకి, నీకున్న ఐక్యూ లెవెల్స్కి, నీకున్న సినిమాల్లో నువ్వు వెలగబెట్టిన వ్యవహారానికి నువ్వు ప్రకాష్ రాజుని మాట్లాడేంత పెద్దవాడివి కాదని మాత్రమే నా ఉద్దేశం. కానీ ఏ ఒక్కరిని కూడా నువ్వు పెళ్లి చేసుకున్నానో, నీ కడుపును పుట్టారనో, లేకపోతే నీ ఇంట్లో పనిచేస్తున్నారనో, నీ సహాయం తీసుకున్నారనో ఎవరినైనా మతం మారమని అడిగే హక్కు లేదు. బలవంతంగా ఎవరితోనూ జై శ్రీరామ అని అనిపించలేరు. అన్లెస్ అంటిల్ ఆ మనిషికి అనిపించాలి జై శ్రీరామ అనాలి అని. ఆ దేవుణ్ణి నమ్మి అనాలి. ఎవరన్నా అవసరాల కొద్దీ అంటే అది వాళ్ళ ఇష్టం, అది మన టాపిక్ కాదు. నువ్వు పని కట్టుకుని నేను ఆయనతో అనిపిస్తాను అని ఛాలెంజ్ చేయటం చూసారా, ఇది చాలా రాజ్యాంగ వ్యతిరేకమైంది, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విషయం. కాబట్టి ఎవరైనా సరే ఆయన అలా అన్నాడు కాబట్టి వీళ్ళు కూడా ఇంకొంతమంది ఇది చూసి ఇది కరెక్టే అనుకుని మాట్లాడతారేమోనని చట్టం గురించి చెప్పటమే నా ఉద్దేశం. కాబట్టి రాజ్యాంగాన్ని నమ్మే వ్యక్తిగా నేను చెప్తున్నాను.